అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరైతే అడగడం అనేది జరుగుతుంది, తెలంగాణలో కొత్త పెన్షన్లు అనేవి ఎప్పుడు అమలు కాబోతున్నాయి, అలాగే ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి కానివ్వచ్చు ఇప్పటి వరకు అయితే మనకి ఒక రాష్ట్రంలో ఎన్నికలు కూడా ఈ యొక్క కోడ్ అనేది కూడా అమల్లో ఉందన్నమాట. సో ఇక నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్లకు సంబంధించి కొన్ని సమాచారాలు కానివ్వచ్చు, కొన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. మొదటిసారిగా మన ఛానల్ని కొత్త చూస్తున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే తప్పకుండా గంట సింబల్లోకి అయితే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటికే ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి ప్రతి నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో అవైతే కొంచెం అంటే ఆలస్యంగా కానివ్వచ్చు, కొంచెం ముందుగా అయితే డబ్బులు అనేవి కూడా పడాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో సెప్టెంబర్ నెలకు సంబంధించి డబ్బులు కూడా అందరికీ కూడా పడినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఒక్కసారి అయితే మీకు డబ్బులు అనేవి పడ్డాయి సెప్టెంబర్ నెలకు సంబంధించి. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్, ఈ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయిన తర్వాత ఇవి అయిన వెంటనే మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అయితే రావడం అయితే జరిగింది. చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది, ఈ యొక్క పెన్షన్ అనేది కూడా పెంపు చేయరా, మరి రాష్ట్రంలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 2,000 రూపాయల పెన్షన్ ఈసారి కూడా పడింది కదా, మరి మనకి యొక్క పెన్షన్ అనేది కూడా 4,000 రూపాయల పెన్షన్ కానివ్వచ్చు, దివ్యాంగులకు వికలాంగులకు వీరందరికీ కూడా చూసుకున్నట్టయితే 6,016 రూపాయలు పెంచుతామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎన్నికల్లో ఈ యొక్క గ్యారంటీలు ఇవ్వడం అయితే జరిగింది కదా. మరి దీనికి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఎవరు కూడా స్పందించడం లేదన్నమాట. ఒక పక్క చూసుకున్నట్టయితే ఉద్యమాలు చేసిరు, పోరాటాలు చేసిరు, ఎవరు ఎంఆర్పిఎస్ కానీ నుంచి కానివ్వచ్చు, అటు సైడ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఎంఆర్పిఎస్ నుంచి కానివ్వచ్చు, వికలాంగుల బృందాలు కానివ్వచ్చు, కమ్యూనిటీలు కానివ్వచ్చు, అన్నలు కానివ్వచ్చు, ప్రతి ఒక్కరైతే పోరాటం అనేది జరిగిందనమాట. సో పోరాడినప్పటికీ కూడా మనకి ఒక కలెక్టర్ ఆఫీసులో చుట్టుముట్టడి చేసారు, గ్రామ పంచాయతీలకు నోటీస్ ఇచ్చారు. చాలా వరకు అయితే ఎవరు ఎంత చేయాలనో అంత ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. పెన్షన్దారులందరికీ కూడా నమస్కరించాలి. సో ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఇచ్చారు. అందులో ఈ యొక్క పెన్షన్దారుల బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు అన్నమాట. ఈ యొక్క బడ్జెట్ ఎంతో తెలుసా, 17,000 రూపాయల కోట్లు అన్నమాట. ఈ యొక్క పెంపు చేయడానికే 17,000 రూపాయల కోట్లు అనేవి పక్కన పెట్టినట్లయితే తెలుస్తుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది మరి పెంపు చేయరా అంటే ఖచ్చితంగా పెంపు చేస్తారు. సో ఎప్పుడు పెంపు చేస్తారంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మళ్ళీ ఈ యొక్క అంటే చూసుకున్నట్టయితే 2028లో మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆలోగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఖచ్చితంగా 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, ఈ 6 గ్యారెంటీలు కూడా అమలు చేయడం అనేది జరుగుతుందన్నమాట. అందులో ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా అమలు చేస్తారన్నమాట. ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అటు మెడిసిన్కి సరిపోవట్లేదు అన్నమాట. వికలాంగులకు కానివ్వచ్చు అందరికీ కూడా ఈ యొక్క తప్పకుండా అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇన్ఫర్మేషన్ని తప్పకుండా. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉందన్నమాట. ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకి ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు చేయబోరు. అటు మహిళలకు ఇస్తామని 2,500 రూపాయలకు సంబంధించి కూడా అక్కడ కేబినెట్లో మాట్లాడినప్పటికీ మాటలతో సరిపెట్టారన్నమాట. మరలా చూసుకున్నట్టు ఇది ఇట్లున్న సంగతి తెలంగాణలో. సో ఓకే, మొదటిసారిగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.